ఏడు చేపల కథ. అనగనగా ఒక రాజు. ఆ రాజుకి 7 కొడుకులు ఉన్నారు. ఈ 7 కొడుకులు ఒకరోజు చేపలు పట్టడానికి వేటకు వెళ్ళారు. చెరువులో గాలం వేసి 7 చేపలు పట్టారు. ఈ 7 చేపలని ఇంటికి తీసుకెళ్లారు. ఈ చేపలని ఎండలో ఎండబెట్టారు. ఈ 7 చేపలలో 6 చేపలు ఎండాలి, కానీ ఒక్క చేప మాత్రం ఎండలేదు. అప్పుడు రాజకుమారుడు వచ్చి చూశాడు. రాజకుమారుడు ఆ చేపతో ఇలా అన్నాడు: చేపా చేపా, అన్ని చేపలు ఎండాయి, కానీ నువ్వు మాత్రం ఎందుకు ఎండలేదు? నాకు గడ్డి మోపు అడ్డం వచ్చింది, అందుకే నేను ఎండలేదు. గడ్డి మొప్పు, చేపకు ఎందుకు అడ్డం వచ్చావు? నన్ను ఆవు మేయలేదు. ఆ రాజకుమారుడు ఆవు దగ్గరికి వెళ్ళాడు. ఆవు, నువ్వు గడ్డి ఎందుకు మేయలేదు? నన్ను జీతగాడు మేపలేదు. ఓ చిన్నగాడా, నువ్వు ఆవును ఎందుకు మేపలేదు? నాకు అవ్వ పువ్వ పెట్టలేదు. రాజకుమారుడు అవ్వ దగ్గరికి వెళ్ళాడు. అవ్వ, జీతగాడికి నువ్వు ఎందుకు గోవ పెట్టలేదు? పిల్లవాడా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? అప్పుడు రాజకుమారుడు చీమ దగ్గరికి వెళ్ళి అడిగాడు: చీమా, పిల్లవాడిని ఎందుకు కుట్టావు? నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను పుట్టనా? చిన్న చీమ కుట్టడం వల్ల రాజుగారు తెచ్చిన ఈ చేప ఎండలేదు. దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఒక పని జరగాలంటే ఎంతో మంది సహకారం అవసరం.